अस्सलाम वालेकुम వెల్కమ్ టు షెహనాజ్ హోమ్ షెఫ్ కిచెన్। ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండ్ దాల్చా అండి। నేను బయట కూర్చున్నాను, చూసారా సెటప్ అంతా ఇక్కడ ఉంది। ఇప్పుడు మీకు ఎలానో ప్రాసెస్ చూపిస్తాను। ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, చింతపండు అండి దాల్చా కోసం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి తురుము అండి, ఘీ కూడా అండి। ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం। ముందుగా దాల్చా చూపిస్తానండి। దాల్చా కోసం మనం ఇది పచ్చెనగపప్పు తీసుకోవాలండి। 3 గ్లాసులు తీసుకోండి। దీంతో నేను కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేటట్టు చేసుకోండి। 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి। అది మెత్తగా అయిపోవాలండి। కొంచెం పసుపు, కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి। 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి। ఇలా రైస్ కోసం ఒక డిష్ పెట్టుకోవాలండి। ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం। ముందుగా ఆయిల్ వేసుకోండి। మనం ఘీ కూడా వేసుకుంటాం కాబట్టి మనకి ఇంత ఆయిల్ చాలండి। కొంచెం ఘీ కూడా ఇప్పుడు వేసుకోండి, తర్వాత మళ్ళీ వేసుకుందాం అన్నం పైన। ఇది కొంచెం వేడి అయిపోయిన తర్వాత మనం స్పైసెస్ అన్నీ వేసుకోవాలి। చెక్క, ఇలాచి, లవంగ, ఇది బిర్యానీ ఆకు అండి। ఇది కొంచెం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వేసేసుకుంటున్నాను నేను అన్నీ। ఈ సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి, ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను। ఇలాంటివి 3-4 తీసుకోండి। ఇప్పుడు దీంట్లో వేసేసుకోండి ఆనియన్స్। అక్కడ దాల్చా కూడా విజిల్స్ వచ్చేసుకోండి। ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండండి। బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని। మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి బగారా రైస్కి। ఆనియన్ మొత్తం ఇలా మనం బాగా ఇంకొంచెం ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి। ఇది చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఆల్రెడీ। మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి। ఇలా చేత్తోనే తీసుకోండి। ఇలా నేను రెండు సార్లు వేసుకుంటున్నానండి, ఇలా చాలు। ఇంకొంచెం వేసుకోండి, సరిపోతుందండి ఇది। ఇది కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి। ఇది కూడా మనం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా తిప్పుతూ ఉండండి। చూసారు కదండి ఎలా వచ్చిందో బ్రౌన్గా। ఇంకా కొంచెం సేపు ఇలా బ్రౌన్గా మనం ఫ్రై చేసుకోవాలి। ఇలా 1 నిమిషం చేసుకొని ఇంకా మనం టమాటోస్, పచ్చిమిర్చీస్ అన్నీ వేసుకుందాము। ఇవి ఎంత ఫ్రై అయితే మనకు అంత టేస్ట్ అండి। దీనివల్లే ఎక్కువ ఆనియన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వల్లే మనకు టేస్ట్ వస్తుందండి బిర్యానీ బగారా రైస్ మొత్తం। పచ్చిమిర్చి 10 తీసుకున్నానండి। ఇలా కట్ చేసుకోవడం అవసరం లేదండి, జస్ట్ కాడా తీసేసుకొని వేసేసుకోండి। టమాటోస్ వేసుకోండి।
ఒక 2-3 వేసుకోండి చాలు, ఎక్కువ వేసుకోకండి. ఇది ఒకసారి కలుపుకోండి. ఇలా టమాటా మగ్గాలండి కొంచెం సేపు. ఇప్పుడు పుదీనా ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి నేను. పుదీనా వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. పుదీనా వేసుకుంటున్నానండి, పెద్ద కట్ట తీసుకోండి ఒకటి. కొత్తిమీర తీసుకున్నానండి, సరిపోతుందండి ఇంత. ఇప్పుడు బాగా కలుపుకోండి. బాగా కలుపుకోండి. చూడండి కొంచెం అడుగు అంటుతుంది. బాగా ఇలా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకుందామండి మనం. నేను ఈ గ్లాస్లో 5 గ్లాసులు తీసుకున్న బియ్యాన్ని ఇది బాగా కడిగి సైడ్కి పెట్టుకోండి. చూసారు కదండి, ఇప్పుడు మొత్తం టమాటో మొత్తం బాగా అయిపోయింది, మగ్గింది బాగా. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకుందామండి. 5 గ్లాసులు మనం బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇంకో 5 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. మొత్తం 10 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. ఒక గ్లాస్కి బియ్యానికి 2 గ్లాసుల వాటర్ తీసుకుందాం. ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం వేసుకుందామండి. అసలు బియ్యం కాబట్టి మనం పిడికిలి, నా చిన్న పిడికిలు అండి, పిడికిలు వేసుకుంటున్నాను నేను బియ్యాన్ని, ఉప్పుని. ఇప్పుడు ఈ వాటర్ మరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకోండి, మూత పెట్టేయండి. మూత పెట్టేసేయండి. అది పొంగు వచ్చే వరకు చూసుకోండి. బగారా రైస్ పక్కన అవుతూ ఉంటుందండి, మనం పక్కన స్టవ్లో ఇప్పుడు దాల్చా వేసుకుందామండి. ముందుగా ఆయిల్ వేసుకోండి, ఒక 2 గిన్నెలు వేసుకోండి చాలు. మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది, వేసేసుకోండి. దీంట్లోనే ఒక టమాటో వేసుకోండి. నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నానండి, ఇలా పొడవుగా కట్ చేసుకోండి. కొంచెం పుదీనా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొంచెం. ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఉప్పు తగినంత వేసుకోండి. కొంచెం సేపు మగ్గించుకోండి, బాగా కలుపుకుంటూ ఉండండి. టమాటోస్, ఆనియన్స్ అంతా కొంచెం మగ్గాలండి. బగారా రైస్లో దాల్చా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో. లైక్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మా పాప చెప్తుంది చూడండి, ఎలా కూర్చుంది వంట వేస్తుంది. తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోండి బాగా. బాగా పొంగి ఎసరు వచ్చేసింది. ఇప్పుడు మనం దీంట్లో బియ్యాన్ని, కడిగి పెట్టిన బియ్యాన్ని వేసుకోవాలండి. బియ్యం అంతా వాటర్ అంతా వడగట్టుకోవాలండి బాగా. కొంచెం కూడా వాటర్ ఉండకుండా చేసుకోండి.
బియ్యాన్ని వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోండి. ఇంకా ఇప్పుడు మనం మూత పెట్టేసుకోండి. ఇంకా చాలు, బియ్యం అంతా ఉడికిపోతుంది దాంట్లోనే. అవన్నీ ఆనియన్స్ టమాటోస్ అన్నీ మగ్గిపోవాలండి బాగా. మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి, అప్పుడే మనకు మగ్గిపోయినట్టు వస్తుంది. తీసి కలుపుకుందామండి రైస్ని. చూడండి ఎలా ఉడుకుతుందో అన్నం, రైస్ అంతా. ఇలా ఒక్కసారి 2 సార్లు కలుపుకోండి బాగా. చాలా అయిపోయిందండి, ఇది మగ్గిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. చిన్న టేబుల్ స్పూన్తో వేసుకోండి, కారం సరిపోతుంది. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం చింతపండు రసం వేసుకుందామండి. సరిపోతే మళ్ళీ వేసుకుందాం. అలా అని మొత్తం వేసుకోకండి, సరిపోయేంత వేసుకుందాం. ఒకసారి మనం బగారా రైస్ చూసుకుందామండి. ఒకసారి తీసి కలుపుకుందాం. చూసారా అండి, ఇంకొంచెం వాటర్ ఉన్నాయండి. ఒకసారి బాగా కలిపి మనం అంతా బాగా దగ్గర చేసి మనం ఒకసారి బాగా కలిపి మనం మూత పెట్టేసేద్దామండి దమ్కి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇంట్లో చాలా ఈజీగా ట్రై చేసేయండి మీరు. బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చికెన్తో కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా వస్తుందండి బగారా రైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం అలా వేసే ముందు మనం ఘీ కూడా వేసుకొని, నెయ్యి కూడా స్ప్రెడ్ చేసుకొని వేసుకుందామండి. అలా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని క్లోజ్ చేసి పెట్టేద్దామండి. మనం గట్టి ఒక స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసుకోండి. ఒక స్పూన్ వేసుకొని చాలు. ఒకసారి రైస్ని బాగా కలుపుకోండి. చూసారా ఎంత బాగా ఉడికింది బాగా అన్నం. స్మెల్ చూస్తుంటే నాకు ఆకలి వేస్తుందండి. ఇలా పైకి కిందకి ఒక్కసారి అనుకుంటే లోపల ఉన్న బియ్యం కూడా బాగా ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇలా లెవెల్ చేసేసుకోండి. ఇంకా ఒక 5 మినిట్స్ మళ్ళీ పెట్టేసి ఆఫ్ చేసుకోవడమే అండి. బగారా రైస్ పెట్టేసుకోండి సిమ్లో. ఇప్పుడు ఆవిరి బయట పోకుండా ఇంకా నేను బరువు పెట్టుకుంటున్నానండి. 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకోవడమే అండి. ఇంకా చూసారండి మన పప్పు కూడా రెడీ అయిపోతుందండి. విజిల్స్ కూడా వచ్చేసిందండి. ఇంకా మనం దీన్ని మిక్సీ చేసుకోవడం అండి. ఇంకా చల్లారిన తర్వాత పొంగు వచ్చేసిందండి. మనం ఇందాక పప్పు ఉంది కదండి, మిక్సీ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు పప్పు వేసుకోవడమే అండి దీంట్లో. నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. దీంట్లో మీరు కావాలంటే కొంచెం వంకాయ కానీ సొరకాయ కానీ వేసుకోవచ్చండి. నేను తినను కాబట్టి వేసుకోలేదు. అవి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. వేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. చికెన్ కూడా కుక్ చేస్తున్నానండి, కానీ మీకు చూపించట్లేదు. ఆల్రెడీ నా వీడియోస్లో ఉంది కాబట్టి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో. పులుపు సరిపోయిందో లేదో చూడండి. పులుపు సరిపోతే మనం మళ్ళీ చింతపండు సైడ్కి పెట్టుకున్నాం కదండి, కావాలంటే వేసుకోవచ్చు. కాదు ఎక్కువ అయితే మనం తినలేమండి, అందుకే నేను టేస్ట్ చేస్తున్నాను.
నాకు సరిపోయిందండి, నేను సరిపోయిందండి. సరిపోతే మీరు వేసుకోండి. సరిపోతే వేసుకోండి, అంతేగాని ముందే వేసుకోకండి. చాలా దాల్చా పుల్లగా ఉంటే అసలు తినలేం. కానీ వంకాయ కానీ వేసుకోండి కావాలంటే. సరిపోయిందండి. నేను తినను కాబట్టి వేసుకోవట్లేదండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. మా మమ్మీ పక్కన చికెన్ కోసం కలుపుతుందండి. చికెన్ మొత్తం అలా కలిపేసి మేము కర్రీ చేసుకుంటామండి. ఆల్రెడీ నా వీడియోలో ఉంది కాబట్టి చికెన్ కర్రీ చూపించట్లేదండి నేను. అయిపోయిందండి. మనం కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేండి. ఆ స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదండి, వేడివేడిగా బగారా రైస్ రెడీ అయిపోయింది. చూస్తుంటే చాలా బాగుంది కదండి. బగారా రైస్ రెడీ అండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. చికెన్ కూడా కుక్ అయిపోయింది, చూసారా. ఇప్పుడు దీంట్లో కొంచెం చికెన్ వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా వేడిగా ఉందండి. సూపర్గా ఉందండి. ట్రై చేయండి, ఎలా ఉందో మీరు కూడా చెప్పండి ఎలా ఉందో. ట్రై చేసి నా వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.